ఓకే సార్. సో ఆయుష, ఈరోజు మనము ఈ యొక్క క్లాస్లో లిటరరీ టర్మ్స్ గురించి నేర్చుకుందామమ్మా. ఓకే, నిన్న క్లాస్లో మనం ఇంట్రడక్షన్ అయితే చేసినాము, లిటరరీ టర్మ్స్ గురించి ఇంట్రడక్షన్ చేసినాము. కాకపోతే పూర్తిగా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట నిన్న క్లాస్లో. ఈ రోజు క్లాస్లో మనం లిటరరీ టర్మ్స్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. సో లిటరరీ టర్మ్స్ చాలా ఉంటాయన్నమాట. మనకు ఇంగ్లీష్ వచ్చేటప్పటికి మనకు 3 రకాలైనటువంటి టెర్మినాలజీస్ ఉంటాయి మనకు నేర్చుకోవాల్సింది. ఒకటి వచ్చి లిటరరీ టర్మ్స్ అంటాం. ఇక్కడ ఇచ్చిన చూడండి మీకు లిటరరీ టర్మ్స్ అన్నమాట. లిటరరీ టర్మ్స్ ఫస్ట్ వన్ వచ్చి మీకు ఇక్కడ లిటరరీ టర్మ్స్ అని ఇచ్చినాను. ఓకేనా, కనిపిస్తుంది ఆయిషా? లిటరరీ టర్మ్స్ అని ఇచ్చినాను. రెండోది వచ్చి మనకి ఇక్కడ ఇంకొకటి లిటరరీ డివైజెస్ అని ఉంటాయి. DEVICES. లిటరరీ టర్మ్స్, లిటరరీ డివైజెస్, తర్వాత మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఈ మూడు మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో లిటరరీ టర్మ్స్, లిటరరీ డివైజెస్ ని చాలా వరకు కంబైన్డ్ గా కలిపి మాట్లాడతారనమాట. లిటరరీ టర్మ్స్ లిటరరీ డివైజెస్ అంటారు, లిటరరీ డివైజెస్ ని లిటరరీ టర్మ్స్ అంటారు. కానీ పక్కాగా అంటే ఇంగ్లీష్ లిటరేచర్ ని మనం కరెక్ట్ గా నేర్చుకోవాలనుకున్నప్పుడు లిటరరీ టర్మ్స్ అనేవి సపరేట్ ఉంటాయి, లిటరరీ డివైజెస్ అనేవి సపరేట్ ఉంటాయి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేవి సపరేట్ ఉంటాయి అన్నమాట. సో లిటరరీ టర్మ్ అనుకుందాం, ఒక టర్మ్ తీసుకుంటాం. అంటే టర్మ్ అంటే ఏమి, ఒక వాడినటువంటి లిటరేచర్లో రకరకాల పద్ధతుల్ని, రకరకాల టెక్నిక్స్ ని మనం ఏం చేస్తాము, కొన్ని టర్మ్స్ అనే దాన్ని బట్టి తీసుకొని మనము వాడతాం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, అంటే మీకు కన్ఫ్యూజ్ చేస్తున్నాను కాదనమాట, ఉన్న విషయం చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు సింపుల్ ఎపిక్ అని ఉంది. ఎపిక్ అని ఉంది చూడమ్మా. ఎపిక్ అనేది ఇట్స్ ఎ లిటరరీ టర్మ్ అనమాట. ఎపిక్ అనేది వచ్చి లిటరరీ టర్మ్. ఆయిషా మైక్ మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ చేసుకుని చెప్తూ ఉంటాను. లిటరరీ టర్మ్ అంటే ఒకటి అనమాట. టర్మ్ అంటే ఒక లిటరేచర్ లో వాడినటువంటి రకరకాల టెక్నిక్స్ కావచ్చు, రకరకాల వాటిని మనం టర్మ్స్ కింద తీసుకున్నప్పుడు ఎపిక్ అనేది ఒక లిటరరీ టర్మ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకేముంది ఇక్కడ, లిటరరీ డివైజెస్ అంటాం. డివైజెస్ వచ్చినప్పుడు ఏముంటుంది ఇక్కడ మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎపిలాగ్ అని ఉంది. ఎపిలాగ్ అనేది లిటరేచర్ లో ఏం వాడరనమాట దాన్ని. అంటే లిటరేచర్ లో ఎపిక్ కానీ, మాక్ ఎపిక్ కానీ, లేకపోతే మీటర్ అని కానీ, సోనెట్ అని కానీ, ఇవన్నిటిని కూడా ఏం చేస్తాము, లిటరరీ టర్మ్స్ కింద తీసుకుంటాము. ఎపిలాగ్ అని, ప్రొలాగ్ అని ఉన్నాయి చూడండి, ఇవి డివైజెస్ కిందకి వస్తాయి. కానీ మీకు ఏపీడిఎస్సి లో మీకు సపరేట్ గా లిటరరీ టర్మ్స్ అని కానీ, లిటరరీ డివైజెస్ అని కానీ సపరేట్ గా ఇవ్వలేదు. అన్ని కలిపేసి మీకు లిటరరీ టర్మ్స్ కింద ఇచ్చినారనమాట. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకి ఎలాగైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో 8 పదాలు ఉంటాయో, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్ అని, వర్బ్ అని, అడ్వర్బ్ అని, ప్రిపోజిషన్ అని, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అని ఎలాగైతే ఉంటాయో, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేవి కూడా ఏముంటుందంటే మాట్లాడుతున్నప్పుడు అలంకారాలు అంటాం తెలుగులో. ఆ అలంకారాలు ఏమి ఉన్నాయి ఇంగ్లీష్ లో అనే దాన్ని మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటప్పటికి ఏమొస్తాయంటే మనకి ఇక్కడ చివర్లో ఇక్కడ ఇచ్చినారు చూడండి మీకు, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేటప్పటికి మీకు సిమిలి అని, మెటాఫర్ అని, అపాస్ట్రోఫీ అని, పర్సోనిఫికేషన్ అని, ఇవి వచ్చి మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఏపీడిఎస్సిలో మీరు నేర్చుకోవాల్సింది వచ్చి ఏమి, లిటరరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. కానీ 3 రకాల ఇంగ్లీష్ లో మనం నేర్చుకుంటాము. లిటరరీ టర్మ్స్ అనేవి ఉంటాయి, లిటరరీ డివైజెస్ అనేవి ఉంటాయి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. డివైజ్ అంటే ఆ యొక్క పద్ధతి యునిక్ గా ఉంటుంది అనమాట. ఒక కొత్త పద్ధతిని వాళ్ళు డివైజ్ తీసుకుంటాడనమాట. దాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రచనల్లో రాస్తారు. టర్మ్స్ అన్నాం అనుకోండి, ఏమంటాం మామూలుగా మనకి ఇప్పుడు మీకు చెప్పినట్లు కొన్ని టర్మ్స్ చూసుకుని ఎపిక్ అంటాం, మాక్ ఎపిక్ అంటాం, సానెట్ అంటాము, తర్వాత వచ్చేటప్పటికి వర్స్ అంటాము. ఇవన్నీ లిటరరీ టర్మ్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు మీకు ఏపీడిఎస్సికి సంబంధించినంతరికి మాట్లాడుకుందాము, అంతకంటే ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు కనుక.
మీకు ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ లిటరరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఇచ్చినారు. అంటే ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంహెచ్ అబ్రామ్స్ బుక్స్ లిటరరీ గ్లాసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్ కానీ తీసుకుంటే కొన్ని వేల లిటరరీ టర్మ్స్ ఉన్నాయన్నమాట. కానీ మీకు ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్లకు ఏపీడిఎస్సి ఒక సెట్ ఆఫ్ లిటరరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ మాత్రమే ఇచ్చింది. అంటే వాటిలో నుంచి మాత్రమే మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏవైతే ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఇచ్చినారో, ఏవైతే లిటరరీ టర్మ్స్ ఇచ్చినారో వాటిని మాత్రమే మనము ఈ రోజు నేర్చుకుందాం. ఈ రోజు క్లాస్లో లిటరరీ టర్మ్స్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ ఆల్రెడీ నిన్నటి క్లాస్లో అయిపోయింది. రేపు క్లాస్లో మనం ఏం చేస్తామంటే ప్రోజ్ కానీ పోయిటరీ కానీ తీసుకొని అందులో ఒక 3-4 పోయమ్స్ కానీ లేదా 3-4 లెసన్స్ కానీ మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఫస్ట్ లిటరరీ టర్మ్ మీకు ఇచ్చింది వచ్చి ప్యారలలిజం అని ఇచ్చినారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లిటరరీ టర్మ్ వచ్చి ప్యారలలిజం. ప్యారలలిజం అంటే ఏమి? ద రిపిటేషన్ ఆఫ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఆర్ ప్యాటర్న్స్ ఫర్ ఎఫెక్ట్ లైక్ ఫాదర్, లైక్ సన్. అంటే ఇక్కడ ఏముంది, ఈ లైక్ అనే దీంట్లోనూ వాడినారు, దీంట్లోనూ వాడినారు. సో ప్యారలలిజం అంటే ప్యారలల్ గా, అంటే ఇప్పుడు మామూలుగా రైలు పట్టాలు ప్యారలల్ గా ఉంటాయంట అనమాట. సో ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక రెండో సెంటెన్స్ అయితే ఈ సెంటెన్స్ లో వాడబడిన వాక్యమే లేదా ఈ సెంటెన్స్ లో వాడబడినటువంటి పదమే ఈ సెంటెన్స్ లో కూడా వాడబడి ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే ప్యారలలిజం. ప్యారలల్ గా ఉన్నాయి కనుక, ఈ రెండు పదాలు రెండు వాక్యాల్లో సేమ్ ఉన్నాయి కనుక, సిమిలర్ గా ఉన్నాయి కనుక, కామన్ గా ఉన్నాయి కనుక దాన్ని మనం ప్యారలలిజం అంటాం. లైక్ ఫాదర్, లైక్ సన్. సో ఈ సెంటెన్స్ 1 లో మనకు లైక్ అనేది ఇక్కడ ఉంది, ఈ సెంటెన్స్ నెంబర్ 2 లో ఇక్కడ కూడా లైక్ అనేది ఉంది. సో ప్యారలలిజం అంటే ఏమి గుర్తుపెట్టుకోండి, ద రిపిటేషన్ ఆఫ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఆర్ ప్యాటర్న్స్ ఫర్ ఎఫెక్ట్. అంటే గ్రామటికల్ స్ట్రక్చర్స్ కానీ లేదా ఒకే విధంగా ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చినాడు, లైక్ ఫాదర్, లైక్ సన్ అని ఇచ్చినాడు కనుక ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే ప్యారలలిజం అని అంటాం. అంటే గ్రామటికల్ స్ట్రక్చర్ కానీ లేదా ప్యాటర్న్ కానీ రిపీట్ అయితే, రెండు సెంటెన్స్ లో కానీ రిపీట్ అయితే లేదా పక్క పక్కనే ఉంటే దాన్ని మనం ప్యారలలిజం అని అంటాం. నెక్స్ట్ ప్రొలాగ్ ఉంటుంది. ప్రొలాగ్ అంటే ఏం లేదు, ఒక నవల కానీ ఒక కథ కానీ ఏదైనా రాస్తున్న దాని ముందు ఇంట్రడక్షన్ లాగా చెప్తాం అనమాట, ప్రొలాగ్ అని రాస్తాం. సో an introductory section of a literary work often providing background information or setting the stage for the main narrative. అంటే ఒక కథ కావచ్చు, ఒక డ్రామా కావచ్చు, ఒక నావల్ కావచ్చు, లేదా ఏదైనా బుక్ కావచ్చు, ఆ బుక్ కి ఇంట్రడక్షన్ రాసేదాన్ని మనం ఏమంటామంటే ప్రొలాగ్ అంటాం. సో ఇంట్రడక్టరీ సెక్షన్ ని మనం ప్రొలాగ్ అంటాము. జనరల్ గా ప్రొలాగ్స్ వచ్చి మనకు ఏముంటాయంటే ఫిక్షన్ బుక్స్ లో ఉంటాయి. నాన్ ఫిక్షన్ బుక్స్ లో ప్రొలాగ్ రాయము, ఇంట్రొడక్షన్ అని రాస్తాము. ఫిక్షన్ బుక్స్ లో అంటే కథలు, కావ్యాలు ఉంటాయి కదా, అలాంటి పుస్తకంలో ఇంట్రొడక్షన్ పార్ట్ ని మనం ఏమంటామంటే ప్రొలాగ్ అని అంటాం. నెక్స్ట్ ఎపిలాగ్ అంటే ఏమి? ప్రొలాగ్ అంటే మొదట్లో ఉంటుంది, ఎపిలాగ్ అంటే ఏమి? చివర్లో రాసేదన్నమాట. అంటే మొత్తం కథ అంతా రాసేసిన తర్వాత ఆ కథ లాస్ట్ లో రైటర్ తను ఏమైనా చెప్పదలుచుకుంటే, ఇంకా చివరిగా చెప్పదలుచుకుంటే ఆ చెప్పదలుచుకున్న దాన్ని లాస్ట్ లో చివరిగా ఎపిలాగ్ లో రాస్తాడు. సో ఎపిలాగ్ అంటే ఏమి? ఏ కంక్లూడింగ్ సెక్షన్ ఆఫ్ ఎ లిటరరీ వర్క్, typically providing closure or reflecting on the events that have transpired. ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. సో ప్రొలాగ్ అంటే ఇంట్రడక్షన్ వస్తుంది, ఎపిలాగ్ అంటే ఎండింగ్ వస్తుంది అనమాట. జనరల్ గా ప్రొలాగ్, ఎపిలాగ్ మనము ఫిక్షన్ బుక్స్ లో వాడడం జరుగుతుంది. రైటర్ ఇంట్రడక్ట్ చేయడం అంటే ముందుగా పరిచయం చేయడానికి కోసం ప్రొలాగ్ రాస్తాడు. కథ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఇంకా ఏదైనా చెప్పదలుచుకుంటే, ఏదైనా క్లోజ్ చేసి దాంట్లో సరిగ్గా లేదనిపించినా లేదా రైటర్స్ కి అర్థం కాదనిపించిన, రీడర్స్ కి అర్థం కాదనిపిస్తే అప్పుడు మళ్ళీ ఎపిలాగ్ లో లాస్ట్ లో ఒకసారి కొంచెం రాసుకోవడం జరుగుతుంది. సో ప్రొలాగ్ అనేది స్టార్టింగ్ లో వస్తుంది, ఎపిలాగ్ అనేది ఎండింగ్ లో వస్తుంది. తర్వాత నిన్న మనం నేర్చుకున్నాం సెట్టింగ్ అంటే ఏమి? ద టైమ్ అండ్ ప్లేస్. సెట్టింగ్ అనేది మనం ఏం చేసినాం, నిన్న నేర్చుకున్నాము. సెట్టింగ్ అంటే ఏమి? ద టైమ్ అండ్ ప్లేస్ ఇన్ విచ్ ద స్టోరీ, the time and place in which the story or a literary work takes place. అంటే కాలము ప్లస్ ప్లేస్ గురించి చెప్పేదాన్ని మనం ఒక లిటరరీ వర్క్ లో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటూ చెప్పేదాన్ని మనం ఏమంటాము? సెట్టింగ్స్ కిందకి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ వరకు అర్థమైంది ఐషా?
సెవెన్ సార్. రైట్, ఫైన్. నెక్స్ట్ మనకు క్యారెక్టర్ కూడా నిన్ననే చూసుకున్నాం అనమాట. సో క్యారెక్టర్ అంటే ఏమి? ఎ పర్సన్, అనిమల్ ఆర్ ఎంటిటీ డెపిక్టెడ్ ఇన్ లిటరరీ వర్క్ ఆఫ్టన్ పొసెసింగ్ ట్రైట్స్, మోటివేషన్స్, యాక్షన్స్ దట్ డ్రైవ్ ద ప్లాట్. అంటే క్యారెక్టర్స్ క్రియేట్ చేసే దాని గురించి, ఆ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పేదాన్ని మనం ఏమంటాం? క్యారెక్టర్స్ కింద తీసుకుంటాం. ఇక నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? మీటర్ అని ఉంది. అంటే ఏదన్నా ఒక పోయం రాసినప్పుడు కానీ, ఒక లిటరరీ వర్క్, పోయం, ముఖ్యంగా పోయం రాసినప్పుడు ఆ పోయంలో మనము మీటర్ అనేది వాడతాం. మీటర్ అంటే ఏం లేదనమాట, ఆ యొక్క రాసిన వాక్యాలకి, అంటే ఆ లైన్స్ కి వినప్పుడు, అంటే చదువుతున్నప్పుడు వినడానికి వినసొంపుగా ఉండేటట్లు రాసే దానికోసం మనం మీటర్ ని వాడతాం. అంటే ఎవరైనా చదువుతున్నప్పుడు మీటర్ వాని వాడి రాసామనుకోండి, చదువుతున్న వాళ్ళకి, గట్టిగా చదువుతున్నప్పుడు వాళ్ళకి ఆ వినడానికి చాలా వినసొంపుగా ఉంటుందన్నమాట. సో మీటర్ అంటే ఏమి ఇక్కడ మనకు? ఇక్కడ మీటర్ అంటే ఏముంది? ద రిథమిక్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబల్. అంటే ఇది మనకు ఇట్లుంటుంది అనమాట, స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ అనమాట. అంటే ఒక సిలబల్లో, ఒక పదంలో స్ట్రెస్ ఉంటుంది, ఇంకొక పదంలో, ఇంకొక సిలబల్లో అన్స్ట్రెస్. అంటే ద రిథమిక్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబల్స్. స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్ సిలబల్స్ మనం పక్క పక్కన వాడుతూ ఏం చేస్తామంటే, ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి 4-5 పదాల్లో ఏమవుతుందంటే, మన సిలబల్స్ ఏమవుతుందంటే, మాట్లాడుతున్నప్పుడు, అంటే చదువుతున్నప్పుడు వినడానికి బాగా ఉంటుంది అనమాట. సో ద రిథమిక్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబల్స్ ఇన్ పోయట్రీ. సో మీటర్ పోయట్రీలో మాత్రమే వస్తుంది, అది రిథమిక్ గా ఉంటుంది అనమాట. ఒక స్ట్రెస్ సిలబల్, ఒక అన్స్ట్రెస్డ్ సిలబల్ ఫాలో అవుతుంది అనమాట. దీనికి చాలా ఇంకా ఎక్కువ చెప్పొచ్చు అనమాట, కానీ ఇక్కడ మీకు ఇచ్చినది మాత్రం ఇంతవరకు ఉంది కనుక ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పడం లేదు. యాక్చువల్ గా మీటర్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫస్ట్ ఒక స్ట్రెస్డ్ సిలబల్ వచ్చి, ఒక అన్స్ట్రెస్డ్ వస్తే దానికి ఒకటి అంటాము, అన్స్ట్రెస్డ్ వచ్చి స్ట్రెస్డ్ వస్తే ఒకటి అంటాము, రెండు అన్స్ట్రెస్డ్, రెండు స్ట్రెస్డ్, ఇట్లా ఇట్లా రకరకాల ప్యాటర్న్స్ లో మనకు సిలబల్స్ ఫామ్ అవుతుంటాయి అనమాట. ఆ రిథమ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇచ్చింది డిక్షన్ అని ఇచ్చినారు. సో ఇక్కడ మీకు ఏమి ఇచ్చినారు? నెక్స్ట్ వచ్చి డిక్షన్, ద చాయిస్ అండ్ యూజ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్. అంటే ఒక కథలో కానీ, ఒక నావల్లో కానీ రాసేటువంటి పదాలని, లేదా మాట్లాడుతున్నటువంటి పదాలని, ఫ్రేజెస్ ని మనం దేని కిందకి చేస్తామంటే డిక్షన్ కిందకి వస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ద చాయిస్ అండ్ యూజ్ ఆఫ్ వర్డ్స్ అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంటే రైటర్ కి ఏమవుతుందంటే, ఒకే ఆ పదాన్ని ఎందుకు వాడాలి అంటే ఆలోచించి వాడతాడనమాట. మామూలుగా ఏమనుకుంటాం, ఏదో ర్యాండమ్ గా రాస్తున్నారు, ర్యాండమ్ గా మాట్లాడుతున్నారు అనుకుంటాం, కానీ యాక్చువల్ గా ఒక రైటర్ తన చెప్పదలుచుకున్న భావాన్ని ఏ పదం అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందో, ఏ పదం అయితే కరెక్ట్ గా కన్వే చేస్తుందో ఆ పదాన్ని వాడతాడనమాట. కనుక అలా చాయిస్ ఆఫ్ వర్డ్స్ ని, లేదా చాయిస్ ఆఫ్ ఫ్రేజెస్ ఇన్ రైటింగ్ ఆర్ స్పీచ్ ని మనం ఏమంటాం? డిక్షన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ నిన్న మనము ఇమేజరీ నేర్చుకున్నాం అనమాట నిన్న. సో ఇమేజరీ అంటే ఏమి? ఇక్కడ నిన్న ప్రకారం ఇమేజరీ అంటే వైవిడ్ అండ్ సెన్సరీ లాంగ్వేజ్ దట్ క్రియేట్స్ మెంటల్ ఇమేజెస్ ఫర్ ద రీడర్ అపీలింగ్ టు ద సెన్సెస్. ఏ పదాలైతే చదవడం వల్ల మన బ్రెయిన్ లో ఇమేజెస్ క్రియేట్ అవుతాయో అలా చేసేదాన్ని, అలా వాడే టెక్నిక్ ని మనం ఏమంటాం? ఇమేజరీ అని అంటాం. 9వ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఏముంది? ప్రోసడీ అంటాం, ద స్టడీ ఆఫ్ రిథమ్, మీటర్ అండ్ ఇంటోనేషన్ ఇన్ పోయట్రీ. పోయట్రీలో ఏదైతే రిథమ్ ఉందో, రైమ్ స్కీమ్ ఉందో దాన్ని, తర్వాత మీటర్ అంటే స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్ సిలబల్స్ యొక్క అమరికని, ప్లస్ ఆ యొక్క ఇంటోనేషన్. అంటే ఇంటోనేషన్ లో మీరు ఇంతకుముందు వీడియో క్లాస్ చూసి తెలిసి ఉంటుంది, రైజింగ్ టోన్ ఉంటుంది, ఫాలింగ్ టోన్ ఉంటుంది. రైజింగ్ అంటే ఇంటోనేషన్ లో రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్ ఉంటుంది, మీటర్ ఉంటుంది, రిథమ్ ఉంటుంది. సో ఏదైతే రిథమ్ గురించి, మీటర్ గురించి, ఇంటోనేషన్ గురించి పోయిటరీలో స్టడీ చేస్తుందో దాన్ని మనం ప్రోసడీ అని అంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉందన్నమాట. ఏం పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ విచ్ ఎ స్టోరీ ఈస్ టోల్డ్.
అంటే మొదటి పర్సన్ ఫస్ట్ పర్సన్ లో చెప్తున్నాడా, థర్డ్ పర్సన్ ఆమ్నిసెంట్ లో చెప్తున్నాడా, థర్డ్ పర్సన్ లిమిటెడ్ లో చెప్తున్నాడా, అసలు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అంటే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, అది సరీనా కాదా అంటూ రైటర్ ఏం చేస్తాడంటే తన పాయింట్ ఆఫ్ వ్యూని వ్యక్తపరుస్తాడు అనమాట. అక్కడ మనకు ఫస్ట్ పర్సన్ ఉంటుంది, థర్డ్ పర్సన్ ఆమ్ని ప్రెసెంట్. ఫస్ట్ పర్సన్ అంటే మామూలుగా లెటర్ రాసుకున్నట్లు అనమాట, నాకు అలా జరిగింది, నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఇలా జరిగింది, నేను ఇలా వస్తే అలా అయిందంటాం. థర్డ్ పర్సెంట్ ఆమ్ని ప్రెసెంట్ లేదా ఆమ్నిసెంట్ థర్డ్ పర్సెంట్ లిమిటెడ్ అంటే ఏముంది, కథ అంతా తనకే తెలిసినట్లు అన్ని క్యారెక్టర్లు కథలో ఎవరెవరు ఏమేం జరిగిందో, వాళ్ళ జీవితంలో ఏమేం జరిగిందో, వాళ్ళు ఎలా జరిగింది దానికి ఇలా ప్రవర్తించినారంటూ మనకు రైటర్ అంతా కథ చెప్తూ పోతే దాన్ని మనం థర్డ్ పర్సెంట్ ఆమ్నిసెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎపిక్ ఉంది. ఎపిక్ అంటే ఏం లేదన్నమాట, కావ్యం. అంటే మనకి తెలుగులో భారతము, భాగవతము, మహాభారతము, రామాయణము అంటూ ఎలాగైతే ఉంటాయో ఇంగ్లీష్ లో కూడా మనకి ఏముంటుందంటే ఎపిక్ అని ఉంటుందన్నమాట. సో ఎపిక్ అంటే ఏమి, ఏ లాంగ్ నారేటివ్ పోయం దట్ సెలబ్రేట్స్ ద డీడ్స్ అండ్ అడ్వెంచర్స్ ఆఫ్ హీరోస్ కావచ్చు, డెమీ గాడ్స్ కూడా కావచ్చు. డెమీ గాడ్స్ అంటే భగవంతునిలాగా మనకు, ఒక్క నిమిషం అమ్మా ఎలా వచ్చింది రూమ్ లోకి, భగవంతుని లాగా ఓకే ఓకే ఆయిషా వినిపిస్తుందా? వెళ్ళిపోయిందమ్మా. ఓకే రైట్. సో ఎపిక్ అంటే మ్యూట్ చేసుకో ఆయిషా. ఎపిక్ అంటే ఏమంటే మామూలుగా తెలుగులో మనకు వచ్చేటప్పటికి ఎపిక్ అంటే కావ్యం అంటాం, మహాకావ్యము కావ్యము అంటాం అనమాట. అంటే రామాయణము, మహాభారతము, భాగవతము వీటిని కావ్యాలు అంటారు అనమాట. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఏమంటాము, ఏ లాంగ్ నారేటివ్ పోయం దట్ సెలబ్రేట్స్ ద డీడ్స్ అండ్ అడ్వెంచర్స్ ఆఫ్ ఎ హీరో. అతని హీరో ఎలాంటి డెమీ గాడ్ అనమాట. అంటే దాదాపుగా దేవుడు లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని మనం డెమీ గాడ్ అంటాము. తర్వాత సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అనమాట. సో ఇలాంటి వాళ్ళ గురించి రాసే యొక్క పోయంని మనం ఏమంటామంటే ఎపిక్ అంటాం అనమాట. సో మనకు ఇంగ్లీష్ లో ఒకే ఒక ఎపిక్ ఉంది. ఆ ఒకే ఒక ఎపిక్ పేరు వచ్చి ద ప్యారడైజ్ లాస్ట్. There is only one epic in English literature, and that is Paradise Lost, written by John Milton. మామూలుగా మనకి మిల్టన్ బాక్స్లు, మిల్టన్ ఫ్లాస్క్లు, మిల్టన్ కప్పులు వస్తా ఉంటాయి. మిల్టన్ అంటే అంటారు. ఏం ఎందుకు మిల్టన్ అంత ఫేమస్ అంటే ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నటువంటి ఒకే ఒక ఎపిక్ వచ్చి రాసింది వచ్చి జాన్ మిల్టన్ అనమాట. ఆ ఎపిక్ పేరు వచ్చి ద ప్యారడైజ్ లాస్ట్. మళ్ళీ ఇంకొకటి కూడా రాసినాడు, ద ప్యారడైజ్ రీగెయిన్ అని కూడా రాసినాడు అనమాట. సో ఎపిక్ అంటే మీ గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, అంటే దేవతల గురించి, వాళ్ళు డెమిగాడ్స్ గురించి లేదా వార్ హీరోస్ గురించి రాసే ఒక లాంగ్ పోయం ని మనం ఎపిక్ అని అంటాం. నెక్స్ట్ మాక్ ఎపిక్ అంటే ఏమి, దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది మాక్ ఎపిక్ అనమాట. అంటే కామెడీ అనమాట. అంటే ఎపిక్ అంటే చాలా గొప్ప వ్యక్తుల గురించి రాస్తారు, ఎపిక్ స్టైల్లో రాస్తారు. మాక్ ఎపిక్ అంటే ఏమి, అలాగే ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, కానీ అందులో కథ కానీ కథానికం కానీ మనుషులు కానీ చాలా సిల్లీగా ప్రవర్తిస్తుంటారు, తమాషగా ప్రవర్తిస్తుంటారు అనమాట. దానికే దీని ఏమంటారు, మాక్ ఎపిక్ అంటాం. ఏ లిటరరీ వర్క్ దట్ ప్యారడైజ్ ఆర్ సెటరైజెస్ ద కన్వెన్షన్స్ ఆఫ్ ఎపిక్ జాన్రే. అంటే ఒక ఎపిక్ ని మనం మాక్ అంటే ఏమి, తమాషగా మార్చుకొని కామెడీ కింద మార్చుకొని ప్యారడీ కింద రాసుకుంటుందని మాక్ ఎపిక్ అంటారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో చాలా ఫేమస్ మాక్ ఎపిక్ వచ్చి ద రేప్ ఆఫ్ ద లాక్, రిటన్ బై అలెగ్జాండర్ పోప్. తర్వాత మనకు కొరియోగ్రఫీ ఉంది. కొరియోగ్రఫీ అంటే మీకు తెలుసు, ద అరేంజ్మెంట్ ఆఫ్ మూమెంట్స్ అండ్ యాక్షన్స్ ఇన్ డాన్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ని మనం కొరియోగ్రఫీ అంటాము. నారేషన్ వచ్చేటప్పటికి ఏముంది, కథ చెప్పే విధానం అనమాట, స్టోరీ టెల్లింగ్ అనమాట. ద యాక్ట్ ఆఫ్ టెల్లింగ్ ఎ స్టోరీ ఆర్ రీకౌంటింగ్ ఈవెంట్స్ ని మనం నారేషన్ అంటాం. నారేట్ చేయడం అంటే ఏమి, కథని మనం చెప్తూ పోతున్నాం అనుకోండి, అంటే డైలాగ్స్ లేకుండా క్యారెక్టర్స్ మాట్లాడుకోకుండా రైటరే కథ చెప్పుకుంటూ పోతున్నాడు, ఇలా జరిగింది అతనికి ఇలా జరిగింది, ఆమెకి ఇలా జరిగింది అంటూ చెప్పుకుంటూ పోతుంటే దాన్ని ఏమంటారంటే నారేషన్ అని అంటారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాసిక్. క్లాసిక్ అంటే ఏమి,
ఇప్పుడు మనకు రామాయణం ఉంది, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, తర్వాత మనకు భగవద్గీత ఉంది. ఇట్లాంటివన్నీ పెద్ద పెద్దటువంటి అంటే వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, మనకు వాటన్నిటిని ఏమంటామంటే క్లాసిక్స్ అంటాం. ఎందుకు క్లాసిక్స్ అంటామంటే వాటిని మనం దృష్టిలో పెట్టుకొని వాటిని ఫాలో అవుతూ ఆ స్టైల్లో ఏదన్నా రాస్తేనే దానికి కావ్యము అని అంటామన్నమాట. అంటే కావ్యానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అలా ఎవరో ఫస్ట్ రాసింటారు, రామాయణం కావచ్చు, మహాభారతం గాని రాసింటారు. సో ఎవరైనా ఆ స్టైల్లో రాస్తేనే దాన్ని క్లాసిక్ అంటారు. అంటే చాలా గొప్ప గొప్ప వంటి లిటరరీ వర్క్స్ని, ఏ వర్క్ ఆఫ్ లిటరేచర్ దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఆఫ్ ఎండ్యూరింగ్ సిగ్నిఫికెన్స్ అండ్ మెరిట్. అంటే అంత గొప్పగా రాసిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక బెంచ్ మార్క్గా తీసుకొని, ఓకే ఇలాంటిది ఒకే ఒకటి ఫస్ట్ టైం వచ్చింది, చాలా గొప్పగా ఉంది అంటున్నప్పుడు దాన్ని క్లాసిక్ కిందికి తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చినాం అనుకోండి, చాలా సినిమాలు ఉంటాయి అనమాట. కాకపోతే స్వాతి ముత్యం సినిమా అనుకోండి ఒక క్లాసిక్ అంటాం అనమాట. ఎందుకు స్వాతి ముత్యం సినిమా ఒక క్లాసిక్ అంటే ఏమో చాలా గొప్పగా అనిపించింటుంది కనుక అలా సినిమాలు ఎవరు తీసినా కూడా క్లాసిక్ అంటే ఓ స్వాతి ముత్యం లాగా సినిమా అంటే అదొక పెద్ద మంచి క్లాసిక్ అని అంటాం అనమాట. సో దాని క్లాసిక్స్ అంటే ఏముంది ఇక్కడ, ఏ వర్క్ ఆఫ్ లిటరేచర్ దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ ఎండ్యూరింగ్ సిగ్నిఫికెన్స్ అండ్ అంటే చాలా సంవత్సరాలు దాని గురించి చర్చించుకుంటూ ఉంటారో అలాంటి యొక్క దాన్ని మనం ఏమంటామంటే దాన్ని మనం క్లాసిక్ అని అంటాం. నెక్స్ట్ కోరస్ అనమాట, అంటే గుంపు. ఏదైనా ఒక పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు ఏముంటుందంటే గుంపు ఉంటుందన్నమాట ప్రతి చోట. సో కోరస్ అంటే ఏమి, ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ గ్రీక్ డ్రామా. ఎక్కడుంది ఈ డ్రామాలో వచ్చేటప్పటికి వాళ్ళు గ్రీక్ డ్రామాలో ఉంటుందన్నమాట. ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ గ్రీక్ డ్రామా హూ కామెంట్ ఆన్ ద యాక్షన్ ఆఫ్ ద ప్లే. అంటే ఈ కోరస్ అనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే డ్రామా జరుగుతున్నప్పుడు, ఎస్పెషల్లీ గ్రీక్ డ్రామా జరుగుతున్నప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తారు ఆ యాక్షన్ ఆఫ్ ద ప్లేస్ కుంటే. ఒకవేళ కథ చెప్పడానికి చాలా ఇబ్బంది కనిపించింది రైటర్కి, చెప్పడానికి కానీ చూపించడానికి కానీ కష్టమైనప్పుడు ఏం చేస్తారంటే ఈ కోరస్ అనే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆ యొక్క కథ మీద కొన్ని కామెంట్స్ చేసేసి వింటున్న వాళ్ళకి లేదా చదువుతున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. సో ద కోరస్ ఇన్ సోఫోక్లస్ ఈడిపస్ రెక్స్ ప్రొవైడ్స్ కామెంటరీ అండ్ ఇన్సైట్స్ ఇంటు ద ఈవెంట్స్ ఆఫ్ ద, లైక్ కథ ఏం జరుగుతా ఉంది మనకు అర్థం కావడానికి కన్ఫ్యూజ్ అయినప్పుడు రైటర్ కోరస్ ని యూజ్ చేస్తాడు. నెక్స్ట్ 17th వచ్చి కామెడీ. కామెడీ అంటే ఏమి, ఏ జాన్రే ఆఫ్ లిటరేచర్ క్యారెక్టరైజ్డ్ బై హ్యూమర్, విట్ అండ్ ఏ హ్యాపీ ఆర్ అమ్యూజింగ్ రిజల్యూషన్. సో కామెడీ అంటే మీకు తెలుసు, ఇంకా దాని గురించి మళ్ళీ కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ వచ్చి ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ బై విలియం షేక్స్పియర్ అనేది ఒక కామెడీ ప్లే అనమాట మనకు. నెక్స్ట్ ట్రాజడీ అంటే ఏమి, ఆపోజిట్ టు కామెడీ. సో ట్రాజడీలో ఏం జరుగుతుంది, ఏ జాన్రే ఆఫ్ లిటరేచర్ క్యారెక్టరైజ్డ్ బై సీరియస్ అండ్ సోంబర్ థీమ్స్ ఆఫ్టన్ ఎండింగ్ ఇన్ డిజాస్టర్ ఆర్ డెత్. సో ట్రాజడీలో ఏమవుతుంది, చాలా వరకు కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉంటాయి. చివరికి ఎవరైతే ప్రొటాగనిస్ట్ ఉంటాడో, మెయిన్ క్యారెక్టర్ అయితే ఉంటాడో వాడి చివరిలో చచ్చిపోవడం జరుగుతుంది. సో అలాంటి వర్క్ ని ఏమంటాం, లిటరరీ టర్మ్ ని మనం ఏమంటాము, ట్రాజడీ అని అంటాం. ఎగ్జాంపుల్ ఫర్ ద ఫేమస్ ట్రాజడీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఈస్ హ్యామ్లెట్ రిటన్ బై విలియం షేక్స్పియర్. ఇందులో ఏముంది, ద థీమ్ ఎక్స్ప్లోర్స్ రివెంజెస్, మ్యాడ్నెస్ అండ్ మోర్టాలిటీ గురించి మనకు హ్యామ్లెట్ అనేది చెప్తుంది. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఉంది. కాన్ఫ్లిక్ట్ అంటే ఏమి, వ్యతిరేకమైన వల్ల మనకు ఉత్పన్నమైనటువంటి ఒక సంఘర్షణ కిందకి మనం కాన్ఫ్లిక్ట్ తీసుకోవచ్చు. ద స్ట్రగుల్ ఆర్ టెన్షన్ బిట్వీన్ అపోజింగ్ ఫోర్సెస్ ఇన్ ఎ లిటరరీ వర్క్. ఇక్కడ మనకి హీరో ఉంటాడు, ఇక్కడ మనకి విలన్ ఉంటాడు. ఆ ఇద్దరి మధ్య జరిగే యాక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల ఆ టెన్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ప్రొటాగనిస్ట్ క్యాట్నిస్ ఎడ్వర్డ్ అండ్ అప్రెసివ్ క్యాపిటల్ ఇన్ ద హంగర్ గేమ్స్ డ్రైవ్ ద ప్లాట్ ఆఫ్ ద నావెల్. సో మనకి హ్యామ్లెట్కి వచ్చేటప్పటికి ప్రిన్స్ హ్యామ్లెట్ డెన్మార్క్, తర్వాత విలన్ మధ్య జరిగేటువంటి చూడడం వల్ల ఏమవుతుంది, వినడం వల్ల మనకు స్ట్రెస్, స్ట్రగుల్ ఇవన్నీ చూడడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక రకమైనటువంటి టెన్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నిన్న మనం ప్లాట్ గురించి చదువుకున్నాము. ప్లాట్ అనేది ఏమి, ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఎ స్టోరీ ఇంక్లూడింగ్ ఎక్స్పోజిషన్, రైజింగ్ యాక్షన్, క్లైమాక్స్, ఫాలింగ్ యాక్షన్ అండ్ రిజల్యూషన్. ఏదైతే కథలో ఉన్నటువంటి ఎక్స్పోజిషన్ ని, రైజింగ్ యాక్షన్ ని, క్లైమాక్స్ ని, ఫాలింగ్ యాక్షన్ ని, రిజల్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని మనము ప్లాట్ అని అంటాము. నెక్స్ట్ మనకి ఏముంది, ఇక్కడ క్రిటిసిజం ఉంది. క్రిటిసిజం అంటే ఏమి, ఒక రచయిత రాసినటువంటి ఒక రచనని మనం అనలైజ్ చేసేదానికి, ఎవాల్యూట్ చేయడానికి, ఇంటర్ప్రిటేట్ చేసేదాన్ని మనం ఏమంటాము, క్రిటిసిజం అంటాం. క్రిటిసిజం అంటే విమర్శ అనమాట. సో ఎవరైతే దాన్ని విమర్శిస్తారో
విమర్శ తెలుగు నాకు మర్చిపోయి చాలా ఏండ్లు అయిపోయింది. విమర్శ. సో క్రిటిసిజం అంటే ద అనాలిసిస్, ఎవల్యూషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లిటరరీ వర్క్స్ ని మనం ఏమంటాం, క్రిటిసిజం కిందికి మనము తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏముంది ఇక్కడ, డిస్కోర్స్ అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డిస్కోర్సు అంటే ఏమి, కమ్యూనికేషన్ ఆర్ డిస్కషన్ ఆఫ్టన్ రిలేటెడ్ టు ఎ పర్టికులర్ టాపిక్ ఆర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. మామూలుగా నేను కూడా ఈ పదం కళాశాల కొత్తగా విన్నప్పుడు నాకు కూడా అర్థమైంది కాదు. డిస్కోర్స్ అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంతకుముందు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వినామన్న పదము, జిడ్డు కృష్ణమూర్తి హ్యాడ్ గివెన్ ఎ డిస్కోర్స్ అంటారు. ఏం డిస్కోర్స్ అంటే తన యొక్క అభిప్రాయాల్ని కమ్యూనికేట్ చేసేదాన్ని ఒక టాపిక్ మీద లేదా ఒక స్టడీ మీద అతను నేర్చుకుందని చెప్పడాన్ని ఏమంటారు, డిస్కోర్స్ అని అంటారు. సో కమ్యూనికేషన్ ఆర్ డిస్కషన్ ఆఫ్టన్ రిలేటెడ్ టు ఎ పర్టికులర్ టాపిక్ ఆర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీని మనం ఏమంటాం, డిస్కోర్స్ అంటాం. ద డిస్కోర్స్ సరౌండింగ్ ద ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ హ్యాస్ బికమ్ ఇంక్రీజింగ్లీ అర్జెంట్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇది డిస్కోర్స్ అనమాట. నెక్స్ట్ ఎంపతి ఇంకా సింపతి. మీకు తెలుసు ఎంపతికి సింపతికి ఏం తేడా ఉంది అంటే, సింపతి అంటే జాలి చూపించడము, ఎంపతి అంటే ఆ వ్యక్తి పరిస్థితుల్లో ఆ వ్యక్తి పొజిషన్ లో మనమే ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఫీల్ అయ్యేదాన్ని, అతను ఎలా ఫీల్ అవుతాడో మనం ఫీల్ అయ్యేదాన్ని మనం ఎంపతి అంటాం. సో ఎంపతి అంటే మీ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళు వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటూ మనము కూడా ఫీల్ కాగలిగితే దాన్ని ఎంపతి అంటారు. సింపతి అంటే జాలి చూపించడం, ఫీలింగ్ ఆఫ్ కంపాషన్, కన్సర్న్ ఆర్ సారో ఫర్ అదర్స్ అనదర్ సిచ్యువేషన్ ఆర్ సమ్. ఇతర వాళ్ళకి జాలి చూపిస్తున్నాం అనుకోండి, వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు చూసి జాలి పడితే దాన్ని సింపతి అంటాము. వాళ్ళ కష్టాలు మన కష్టాలే అన్నట్లు ఫీల్ అయితే దాన్ని ఎంపతి అని అంటాం. నెక్స్ట్ మనకు ఇక్కడ ఏముంది, స్టైల్ అనేది ఉందన్నమాట. స్టైల్ అంటే ఏమంటే ఒక రచయిత రాసే తన యొక్క పద్ధతి అనమాట, రాసే పద్ధతిని మనం స్టైల్ అంటాము. ద డిస్టింక్టివ్ మేనర్ in which a writer expresses idea through language. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు సినిమాలో ప్రభుదేవ డాన్స్ చేసే స్టైల్ ఒక రకంగా ఉంటుంది, తర్వాత లారెన్స్ డాన్స్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, చిరంజీవి స్టైల్ ఒక రకంగా ఉంటుంది. అంటే వాళ్ళ ఎక్స్ప్రెస్ చేసే ఐడియాస్ ని మనము వాళ్ళకు యునిక్ గా ఉంటుంది, వాళ్ళ సపరేట్ ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ లో ఉంటుంది కనుక డిస్టింక్టివ్ మేనర్ ని, ఆ యునిక్ మేనర్ ని ఎక్స్ప్రెస్ చేస్తారని మనం ఏమంటాం, స్టైల్ అంటాం. సో ద డిస్టింక్టివ్ మేనర్ ఇన్ విచ్ ఎ రైటర్ ఎక్స్ప్రెసెస్ ఐడియా త్రూ లాంగ్వేజ్ ఈజ్ స్టైల్. నెక్స్ట్ థియేటర్ అంటే ఏమి, ఎక్కడైతే మనకు ఈ యొక్క ప్లేస్ కావచ్చు డ్రామాస్ కానీ పర్ఫామ్ చేస్తారో వాటిని మనం థియేటర్ అంటాం. ఏ ప్లేస్ వేర్ పర్ఫార్మెన్సెస్ ఎస్పెషల్లీ డ్రామాటిక్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ప్రెజెంటెడ్. మనకు వెరీ ఫేమస్ థియేటర్ వచ్చేటప్పటికి ద గ్లోబ్ థియేటర్ ఇన్ లండన్ అనమాట, విచ్ వాస్ ప్రామినెంట్ వెన్యూ ఫర్ షేక్స్పియర్ ప్లేస్ ఇన్ 16th century. 16వ శతాబ్దంలో షేక్స్పియర్ యొక్క ప్లేస్ అన్నింటినీ కూడా ఈ యొక్క గ్లోబ్ అనే థియేటర్ లో ఇంగ్లాండ్ లో లేదా లండన్ లో ప్రదర్శించడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు థియేటర్ తర్వాత ఫెమినిజం ఉంది. ఫెమినిజం అంటే ఏమి, ఏ మూవ్మెంట్ అడ్వకేటింగ్ ఫర్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీస్ ఆఫ్ సెక్సెస్. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు సమానంగా, మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే అంటే ఏదైతే ఉద్యమం ఉందో, ఏదైతే దాన్ని ప్రచారం చేసేది ఉందో దాన్ని మనం ఫెమినిస్టిక్ మూమెంట్ అంటాము, దాన్ని మనం ఫెమినిజం అని అంటాం. సో ఫెమినిజం మీన్స్ ఏ మూమెంట్ అడ్వకేటింగ్ ఫర్ సోషల్ అండ్ పొలిటికల్ ఎకనామిక్ ఈక్వాలిటీ ఆఫ్ బోత్ ద సెక్సెస్. అంటే మేల్ ఫిమేల్ ఇద్దరు ఈక్వలే అంటూ మనం ఏదైతే మూమెంట్ ఉందో దాన్ని ఫెమినిజం అని అంటాం. నెక్స్ట్ దీనికి ఫేమస్ ఎగ్జాంపుల్ వచ్చి వర్జీనియా వూల్ఫ్ ఎస్సే ఏ రూమ్స్ ఆఫ్ వన్స్ ఓన్ అనేది ఒక ఫెమినిజం కి సంబంధించినటువంటి వర్క్ ఆఫ్ లిటరేచర్ వర్క్ అనమాట. నెక్స్ట్ సాలిలాక్వి అని ఉంది. ఏం సాలిలాక్వి అంటే ఒక క్యారెక్టర్ ఒక ప్లేలో ఏం చేస్తా అంటాడు, ఇంకొక క్యారెక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒక క్యారెక్టరు ఇంకొక క్యారెక్టర్ తో మాట్లాడే సంభాషణ డైలాగ్ అంటాము. అలా కాకుండా తన మనసులోని మాటలని స్టేజ్ మీద తనతో తానే మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క చేసే యొక్క పనిని మనం ఏమంటామంటే సాలిలాక్యూ అంటాం అనమాట. సో సాలిలాక్యూస్ అనేవి చాలా ఫేమస్. హిట్లర్ మనకు షేక్స్పియరియన్ ప్లేస్ లో ఏ స్పీచ్ డెలివర్డ్ బై క్యారెక్టర్ ఇన్ ఎ ప్లే వైల్ అలోన్ ఆన్ స్టేజ్.
ఎక్స్ప్రెసింగ్ దేర్ ఇన్నర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. అంటే స్టేజ్ మీద ఒక క్యారెక్టర్ తనతో తానే మాట్లాడుకుంటూ, మిగతా ఏ క్యారెక్టర్స్ కి కూడా అది వినిపించదు అనమాట. ఆడియన్స్ మాత్రం వినిపిస్తుంటుంది, క్యారెక్టర్ తనతో తానే మాట్లాడుకుంటా ఉంటాడు అనమాట. అలా మాట్లాడుకునే దాన్ని ఏమంటాం మనము సాలిలాక్వి అంటాము. హామ్లెట్స్ ఫేమస్ సాలిలాక్వి టు బి ఆర్ నాట్ టు బి అనేది మనకు హామ్లెట్ యొక్క ప్లేలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు ఫోక్లోర్ అంటే జానపదాలు అని ఉంటాయి కదా. ట్రెడిషనల్ బిలీఫ్స్, customs, stories, songs and legends passed down orally within a కల్చర్. అంటే కేవలం మాటల ద్వారా, అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి ఉంటాడు, అతను ఏం చేస్తుంటాడు, జానపదాలు పాడుతూ ఉంటాడు. తర్వాత కొద్ది రోజులు వయసు అయిపోయి కొద్ది తన యొక్క నేర్చుకున్న జానపదాలన్నింటినీ కూడా కొడుకు నేర్పిస్తాడు. అంటే మాటల ద్వారానే కేవలం ఓరల్లీ ట్రాన్స్మిషన్ అవుతుందే కానీ ఎక్కడ రిటర్న్ గా ఉండదు అనమాట. అలాంటి దాన్ని ఏమంటారంటే ఫోక్లోర్ అని అంటాం. నెక్స్ట్ స్ట్రక్చర్. ఏం స్ట్రక్చర్ అంటే ద ఆర్గనైజేషన్ ఆర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎ లిటరరీ వర్క్ ఇంక్లూడింగ్ ఇట్స్ ప్లాట్, క్యారెక్టర్స్ అండ్ థీమ్స్. అంటే ఒక బుక్ రాస్తున్నప్పుడు దాని ప్లాట్, క్యారెక్టర్స్, థీమ్స్ ఇలాంటివన్నిటిని మనం కలుపుకుంటే దాన్ని స్ట్రక్చర్ కింద తీసుకుంటాము. ఒక లిటరరీ డివైస్ తీసుకున్నాం అనుకోండి, సానెట్ అని ఒక లిటరరీ టర్మ్ కావచ్చు, లిటరరీ డివైస్ తీసుకుంటే సానెట్ ఉంది. సానెట్ అంటే ఏమి, ఖచ్చితంగా అందులో 14 లైన్లు ఉండే తీరాలి, పైగా స్పెసిఫిక్ రైమ్ స్కీము, మీటర్ ఫాలో కావాలి అంటూ ఏదైతే ఒక స్ట్రక్చర్ ఉంటుందో, అంటే ఏదో ఒక పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిని మనం ఏమంటాము స్ట్రక్చర్ కిందికి తీసుకుంటాం. సో మీకు ఏపీడిఎస్సిలో 30 లిటరరీ టర్మ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ఆయిషా. ఏం డౌట్ లేదు సార్, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకో. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు రీఇన్ఫోర్స్ అవుతుందమ్మా. అవును సార్. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ లో ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ లో కొన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ మీకు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చి సిమిలీ. సిమిలీ అంటే ఏమి, కంపారిజన్ అనమాట. అలంకారం, రకరకాల అలంకారాలు అంటారు కదా, అట్లాంటి దాంట్లో మనకు సిమిలీ అంటే కంపారిజన్ అనమాట. నాకు తెలిసి రూపకాలంకారం మీద తెలుగులో అంటారు. సిమిలీ అంటే ఏమి, కంపారిజన్ బిట్వీన్ టూ అన్లైక్ థింగ్స్. అంటే రెండు వేరే వేరే వస్తువులు కానీ, రెండు వేరే వేరే మనుషులు కానీ, రెండు వేరే వేరేటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం, లైక్ కానీ యాజ్ అని కానీ మనం వాడి కంపేర్ చేస్తే దాన్ని సిమిలీ అంటారు. ఇప్పుడు చూడండి, హర్ స్మైల్ వాస్ యాజ్ బ్రైట్ యాజ్ ద సన్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఆమె యొక్క చిరునవ్వుని మనం సన్తో పోలుస్తున్నాం. సో ఇక్కడ యాజ్ అనేది వాడినాం కనుక ఈ యొక్క రెండిటి మధ్య కంపారిజన్, ఆమె యొక్క స్మైల్ కి సూర్యునికి ఏం సంబంధం ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ రెండిటి మధ్య కంపారిజన్, టూ అన్లైక్ థింగ్స్ మధ్య కంపారిజన్ చేస్తూ లైక్ కానీ యాజ్ కానీ వాడితే దట్ ఈస్ కాల్డ్ సిమిలీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యాజ్ కనిపించింది అనుకోండి, దాని కింద సిమిలీ అని మెటాఫర్ ఉంటే ఖచ్చితంగా అది సిమిలీ. నెక్స్ట్ మెటఫర్. మెటఫర్ అంటే కూడా కంపారిజనే, టూ అన్లైక్ థింగ్స్ విదౌట్ లైక్ ఆర్ యాజ్. ఇందులో ఏమో లైక్ యాజ్ వాడితే సిమిలీ, లైక్ యాజ్ కాకుండా పోతే మెటఫర్. మెటఫర్ కనుక్కోవడం కొంతవరకు కష్టం ఉంటుందన్నమాట, ఎందుకంటే అందులో కంపారిజన్ చేస్తున్నారా లైక్ అనేది మనకి పెద్దగా అర్థం కాదు. ఇక్కడ మీకు ఒక సింపుల్ సెంటెన్స్ ఇచ్చినాను, ఇందులో టైం ఉంది, థీఫ్ ఉంది. టైం ని థీఫ్ ని కంపేర్ చేస్తున్నాము, బట్ దెర్ ఇస్ నో లైక్ ఆర్ యాజ్. అంటే ఏదైనా రెండింటి మధ్య కంపారిజన్ చేస్తూ అందులో లైక్ కానీ యాజ్ కానీ వాడితే అది సిమిలీ అంటాము. లైక్ కానీ యాజ్ కానీ వాడకుండా రెండింటి మధ్య కంపారిజన్ జరిగితే దానిని మెటఫర్ అని అంటాము. నెక్స్ట్ మనకి ఇంకేముంది, అపాస్ట్రోఫీ ఉంది. అపాస్ట్రోఫీ అంటే ఏమి, addressing an absent or imaginary person or thing as if it were present. అంటే ఒక అబ్సెంట్ లేని వ్యక్తి గురించి కానీ, ఊహించుకునే ఒక వ్యక్తి గురించి కానీ, లేదా ఒక వస్తువు గురించి కానీ మనం ఊహించుకొని దాంతో మాట్లాడుతున్నట్లు మనం ప్రవర్తిస్తే దాన్ని మనం ఏమంటే అపాస్ట్రోఫ్ అంటే. బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది పెన్ ఉంది, యాపిల్ పెన్ ఉంది. నేను యాపిల్ పెన్ ని ఒక థింగ్ అనమాట, ఇమాజినరీ థింగ్ కావచ్చు, ఇమాజినరీ పర్సన్ కావచ్చు, లేదా లేని ఒక వ్యక్తి కావచ్చు, దాన్ని మాట్లాడుతున్నట్లు ఆ వ్యక్తితో కానీ ఇమాజినరీ వ్యక్తితో కానీ ఊహించుకొని మాట్లాడుతున్నట్లు మనం కానీ ప్రవర్తిస్తూ ఒక వాక్యం మాట్లాడితే దాన్ని అపాస్ట్రోఫ్ అంటారనమాట. ఓ రోమియో రోమియో
వేర్ ఫోర్ట్ ఆర్ట్ దౌ రోమియో. సో ఈ రోమియో అనే వ్యక్తి లేడు అక్కడ, కానీ ఉన్నాడు అనుకోండి, ఊహించుకొని మాట్లాడుతున్నాడు కనుక దాన్ని ఏమంటాము, అపాస్ట్రోఫే అని అంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ అంటే ఏమి, గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ టు నాన్ హ్యూమన్ ఎంటిటీస్. అంటే బెంచ్ ఉంది, టేబుల్ ఉంది, పెన్ ఉంది, ఇవన్నీ కూడా ఏమి హ్యూమన్స్ కాదు, కానీ వీటికి మనం హ్యూమన్ ఎంటిటీస్ లాగా తీసుకొని వాటికి హ్యూమన్ క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఆపాదించి మనం మాట్లాడితే దాన్ని మనం ఏమంటాము, పర్సానిఫికేషన్ అనమాట. అంటే అజ్యూమింగ్ గివింగ్ లైఫ్ టు ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ ఈజ్ నోన్ యాజ్ పర్సానిఫికేషన్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిన, ద ట్రీస్ విస్పర్డ్ సీక్రెట్స్ ఇన్ ద విండ్. అంటే మనుషులు ఎలాగైతే సీక్రెట్స్ మనం మాట్లాడుకుంటామో అలా చెట్లు కూడా మాట్లాడుకుంటున్నాయని ఇక్కడ ఇచ్చినాం కనుక ట్రీస్ అనేది మనకు హ్యూమన్ కాదు కనుక మనం ఇందులో పర్సానిఫికేషన్ అనే టెక్నిక్ ని వాడడం జరిగింది. నెక్స్ట్ మెటానిమీ అని ఉంది. మెటానిమీ అంటే ఏమింది, రెఫరింగ్ టు సంథింగ్ బై యూజింగ్ ద నేమ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ విత్ విచ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్. ఒక దాని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దాని గురించి చెప్పకుండా వేరే దాని గురించి చెప్తూ దీనికి మనం రెఫర్ చేస్తూ మాట్లాడుతున్నాం అనుకోండి, దాన్ని మెటానిమ్ అంటాం. అంటే రెఫరింగ్ టు సంథింగ్ బై యూజింగ్ ద నేమ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ విత్ విచ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్. అంటే ఒక దాని గురించి మనసులో పెట్టుకొని మాట్లాడుతుంటాం కానీ వేరేది వాడతాం అన్నమాట పదాలు, అలా వాడేదాన్ని ఏమంటారు, మెటానిమ్ అంటారు. ఎగ్జాంపుల్ ఏముంది, ద వైట్ హౌస్ ఇష్యూడ్ ఎ స్టేట్మెంట్. ఈ వైట్ హౌస్ అనేది యాక్చువల్గా ఎట్లా ఇష్యూ చేస్తుంది, యాక్చువల్గా ఎవరు ఇష్యూ చేసింటారు, ప్రెసిడెంట్ ఇష్యూ చేసింటాడు. సో ప్రెసిడెంట్ ఇష్యూ చేసినాడని చెప్పుకోకుండా ద వైట్ హౌస్ ఇష్యూడ్ ఎ స్టేట్మెంట్ చెప్తానంటే ఈ ప్రెసిడెంట్ అనే పదానికి బదులుగా వైట్ హౌస్ అనే పదం వాడబడింది కనుక ఈ వైట్ హౌస్, ఈ స్టేట్మెంట్, ఈ సెంటెన్స్ లో ఉన్నది ఏమంటే మెటానిమ్ అనేది వాడబడింది. నెక్స్ట్ సించడోచ్ అనేదంటే ప్రొనౌన్సియేషన్ సించడోచ్ అనుకుంటాను. సించడోచ్ అంటే ఏముంది, రెఫరింగ్ టు ఎ పార్ట్ ఆఫ్ సంథింగ్ టు రిప్రజెంట్ ద హోల్ ఆర్ వైస్ వర్సా. అంటే ఒక చిన్న భాగాన్ని మొత్తం అంతటికి మనం ఆపాదించినప్పుడు కానీ లేదా అంతటి దాన్ని ఒక చిన్న భాగంతో మనం కలుపుతున్నప్పుడు కానీ దాన్ని మనం ఏమంటాం, సించడోచ్ అని అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అంటే అందరూ డెక్ మీదకి రండి అని అర్థం, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అని వాడడం జరిగింది. నెక్స్ట్ ఐరన్. ఐరన్ అంటే ఏమి, ఏ లిటరరీ డివైస్. చూడండి, ఐరన్ అనేది లిటరరీ డివైస్, లిటరరీ టర్మ్ కాదు యాక్చువల్ గా. ఇక్కడ ఏ లిటరరీ డివైస్ ఇన్వాల్వింగ్ ఏ డిస్క్రిపెన్సీ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. అంటే ఊహించుకోవడానికి వాస్తవానికి మధ్య ఉన్నటువంటి దాన్ని మనం చెప్తూ ఉన్నప్పుడు ఐరనీ అని చెప్తాం అనమాట. ఏ ఫైర్ స్టేషన్ బర్న్స్ డౌన్. ఐరనీ కదా, ఫైర్ స్టేషన్ అవసరం ఏముంది, ఫైర్ ఇంజన్ ఎందుకు అవసరం ఉంది, ఎవరింట్లో అగ్గిలో మంట వచ్చినప్పుడు అంటుకున్నప్పుడు ఆ ఫైర్ ఇంజిన్ వచ్చి ఫైర్ స్టేషన్ వాళ్ళు చేంజ్ చేయాలి, ఆ మంటలు ఆర్పాలి. కానీ ఫైర్ స్టేషన్ కి మంటలు అంటుకున్నాయి అనుకోండి, అది ఐరనీ. అంటే ఎక్స్పెక్టేషన్ కి రియాలిటీకి మధ్య డిస్క్రిపెన్సీని చూపించేదాన్ని మనం ఏమంటాము, ఐరనీ అని అంటాం. అలిటరేషన్ ఏముంది, రిపిటేషన్ ఆఫ్ ద కాన్సోనెంట్ సౌండ్స్. అలిటరేషన్ అంటే ఏమి, రిపిటేషన్ ఆఫ్ ఇనిషియల్ కాన్సనెంట్ సౌండ్స్ ఇన్ నైబరింగ్ వర్డ్స్ ఆర్ సిలబల్స్. అంటే కాన్సనెంట్ సౌండ్స్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని అలిటరేషన్ అంటాము. వావల్ సౌండ్స్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని అసోనెన్స్ అని అంటాము. మీకు అసోనెన్స్ ఎగ్జామ్ లేదు కనుక మర్చిపోవచ్చు, లేదంటే గుర్తుపెట్టుకోండి. వావల్ సౌండ్స్ రిపీట్ అవుతుంటే అసోనెన్స్ అంటాము, కాన్సనెంట్ సౌండ్స్ రిపీట్ అవుతుంటే అలిటరేషన్ అంటాం. ఇక్కడ ఏమి ఇచ్చినారు మనకు, షీ సెల్స్ సీ షెల్స్ బై ద సీ షోర్. సో అన్నిట్లో కూడా కాన్సనెంట్ సౌండ్ రిపీట్ అవుతుంది కనుక దీన్ని మనం ఏమంటాం, అలిటరేషన్ అని అంటాము. సో ఇప్పుడు మీకు నేను లిటరరీ టర్మ్స్ చెప్పినాను, తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చెప్పినాను, రైమ్ స్కీమ్ అనేది కూడా ఇచ్చినారన్నమాట. కనుక రైమ్ స్కీమ్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో రైమ్ స్కీమ్ అంటే ఏమి, ఏదన్నా ఒక పోయం ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు ఒక పోయం అనుకుంటే ఇక్కడ ఏముంది, ఒక 4 లైన్లు ఉంది. నేనేం చేస్తాను, ఆ 4 లైన్లకి లాస్ట్ పదాలు ఇక్కడ రాస్తాను అనమాట. వర్డ్, లార్డ్. ఏం ఐషా చెప్పదలుచున్నామా? సార్ యాక్చువల్లీ మౌలా పనికి బయలుదేరుతున్నారు, బాబు అక్కడే ఉన్నాడు, సో ఐ హావ్ టు క్విట్ ద క్లాస్. సరేలేమ్మా, పర్లేదు. రైమ్ స్కీమ్ నేను వింటూ ఉంటాను, బట్ సరే నేను కంప్లీట్ చేసేస్తాను ఆయిషా. రైమ్ స్కీమ్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాను, వింటూ ఉండమ్మా. ఓకే సార్. ఓకే, సో రైమ్ స్కీమ్ అంటే ఏముంది మనకి, ఇక్కడ ఒక పోయం అనుకుందాం. ఆ పోయంలో మనకు ఒక 4 లైన్స్ ఉన్నాయి.
4 లైన్ అంటే ఒక స్టాంజాలో 4 లైన్స్ ఉన్నాయి. ఆ 4 లైన్స్‌లో చివరి పదాలు ఇలా ఎండ్ అవుతున్నాయి. వర్డ్ అని, లార్డ్ అని, తర్వాత బర్డ్ అని, తర్వాత ఇంకోటికొచ్చేటప్పటికి వార్డ్ WARD. అంటే ఇక్కడ వర్డ్, లార్డ్, బర్డ్, వార్డ్ ఇవన్నిట్లో కూడా లాస్ట్‌లో కరెక్ట్‌గా డి సౌండ్‌తోనే ఎండ్ అవుతుందన్నమాట. కనుక మనం ఏం చేస్తాం రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి వీటికి అన్నిటికి కూడా ఏం చేస్తామంటే ఒక్క నిమిషం అన్నిటికీ కూడా మనం ఏం చేయొచ్చు దీన్ని ఒక రైమ్ స్కీమ్‌లో రాసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఏ అని, ఇది కూడా ఏ అని, ఇది కూడా ఏ అని, ఇది కూడా ఏ అని రాస్తామన్నమాట. అంటే రైమ్ స్కీమ్ అనేది ఏమంటే ఒక వాక్యంలో ఒక స్టాంజాలో 4 సెంటెన్సెస్ ఉంటే 4 లైన్స్ ఉంటే ఆ 4 లైన్స్‌లో చివర్లో ఎలా ఎండ్ అవుతుంది ఒకే సౌండ్‌తో ఎండ్ అవుతుంటే వాటికి ఏ అని రాస్తాము. వేరే వేరే ఎండ్ అవుతుంటే దానికి ఒక రైమ్ స్కీమ్ అనేది మనకు ఇంగ్లీష్‌లో ఉంటుంది కనుక దాని గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది రైమ్ స్కీమ్ అనేది మనం చూద్దాం. సో రైమ్ స్కీమ్ ఎలా ఉంటుంది ఇక్కడ the pattern of rhymes at the end of each line of a poem typically represented by letters indicating the pattern. మనకు జనరల్ గా AB అని AABB అని ఉంటుందన్నమాట. Example, in a poem with AABB rhyme scheme, the first 2 lines with each other and the next 2 lines rhyme with each other. అంటే మనకి ఇక్కడ A B A B అని ఇచ్చినారు అనుకుందాం. అప్పుడు ఏమని అర్థం దీంట్లో ఈ ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ కి మ్యాచ్ అవుతుంది, సెకండ్ లైన్ ఫోర్త్ లైన్ కి మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా రైమ్ స్కీమ్ ఏ బి బి అని ఇచ్చిన అనుకోండి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ రైమ్ స్కీమ్ మ్యాచ్ అవుతుంది, థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ రైమ్ స్కీమ్ మ్యాచ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఉన్నటువంటి రైమ్ స్కీమ్స్ ని మనం ఇంగ్లీష్ లో ఏమేమి ఉన్నాయని నేర్చుకుని ఈ క్లాస్ మనము ముగిద్దాం. In English poetry, there are several common rhyme schemes used to create pattern of rhyme within a poem. అంటే చదువుతున్నప్పుడు వినడానికి బాగా ఉండడం కోసం ఈ రైమ్ స్కీమ్ ని మనం ఇంగ్లీష్ పోయిటరీలో వాడడం జరుగుతుంది అనమాట. couplet అనేది ఫస్ట్ ఉంది. సో ఇన్ ఏ couplet rhyme scheme దుహా అంటాం హిందీలో. ఇన్ ఏ couplet rhyme scheme each stanza consists of 2 lines that rhyme with each other. అంటే couplet లో ఏ అనే రైమ్ స్కీమ్ ఉంటుంది. అంటే 2 లైన్లు ఉంటాయి. ఆ 2 లైన్లు చివరి పదాలు ఒకే సౌండ్ తో ఎండ్ అవుతాయి అన్నమాట. బట్ అట్ మై బ్యాక్ ఐ ఆల్వేస్ హియర్ టైమ్స్ వింగ్డ్ చారియట్స్ హరింగ్ నియర్. సో హియర్ నియర్ ఒకే రకంగా ఎండ్ అవుతున్నాయి కనుక couplet లో మనకు రైమ్ స్కీమ్ వచ్చి ఏ అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు ఆల్టర్నేట్ రైమ్ స్కీమ్ వస్తుంది. ఆల్టర్నేట్ రైమ్ స్కీమ్ అంటే ఏమి ఏబి అంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ తో కాకుండా థర్డ్ లైన్ తో మ్యాచ్ అవుతుంది, సెకండ్ లైన్ ఫోర్త్ లైన్ లో మ్యాచ్ అవుతుంది అనమాట. సో అందులో మనకి ఇక్కడ ఏముంది ఎగ్జాంపుల్ చూడండి. ద కర్ఫ్యూ టోల్స్ ద నీల్ ఆఫ్ పార్టింగ్ డే, the lowing herd wind slowly over the leaf. సో ఈ రెండు మ్యాచ్ కావటం లేదు. కానీ the plowman homeward plods his weary way. సో డే కి వేకి మ్యాచ్ అవుతుంది అండ్ leaves the world to darkness unto మీలో లీకి మీకి మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ దీంట్లో ఎలిజిబిలిటీని కంట్రీ చేసే థామస్ గ్రేలో ఏముంది ఇక్కడ ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ తో మ్యాచ్ అవుతుంది, సెకండ్ లైన్ ఫోర్త్ లైన్ తో మ్యాచ్ అవుతుంది. సో ఇలాంటి రైమ్ స్కీమ్ ఏమంటాం మనం ఆల్టర్నేట్ రైమ్ స్కీమ్ అని అంటాం. దీని తర్వాత మూడో రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఎన్క్లోజ్డ్ శాండ్విచ్ రైమ్ స్కీమ్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది బిఏ అంటే ఒక 4 సెంటెన్స్లు ఉన్నాయనుకుందాం. అందులో ఏమవుతుంది దీనికి ఏ అని, ఇది బి అని, ఇది బి అని, ఇది ఏ అంటే ఫస్ట్ ఇది 4వ సెంటెన్స్ లో మ్యాచ్ అవుతుంది, రెండోది 3వ సెంటెన్స్ లో మ్యాచ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాము ఎన్క్లోజ్డ్ ఆర్ శాండ్విచ్ రైమ్ స్కీమ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మనకు రైమ్ స్కీమ్ ఉంది, ఇంపార్టెంట్ రైమ్ స్కీమ్. అది 4వ రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి టెజ్రా రిమా అనే రైమ్ స్కీమ్ ఉంది. ఇందులో ఏముంది ఇన్ టెజ్రా రిమా ఈచ్ స్టాంజా కన్సిస్ట్ ఆఫ్ 3 లైన్స్. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం ప్రతి దాంట్లో మనకు 4 లైన్స్ ఉంటుంది ఒక స్టాంజా అనుకున్నాం. కానీ టెజ్రా రిమాలో మాత్రం ఒక స్టాంజాలో కేవలం 3 లైన్స్ మాత్రం ఉంటాయి. ద ఫస్ట్
అండ్ థర్డ్ లైన్స్ రైమ్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ రైమ్ స్కీమ్ లో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఏముందంటే ద సెకండ్ లైన్, ఇక్కడ ఉన్న సెకండ్ లైన్ రైమ్స్ విత్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద నెక్స్ట్ స్టాంజా. అంటే ఒక లైన్ ఉన్నటువంటి 3 స్టాంజా ఒకటి ఉంటుంది, మరి ఇంకొక 3 లైన్లు ఉన్నటువంటి ఇంకొక స్టాంజా ఉంటే ఫస్ట్ స్టాంజ్ లో ఉన్నటువంటి ఫస్ట్ లైను థర్డ్ లైను మ్యాచ్ అవుతే ఫస్ట్ స్టాంజ్ ఉన్నటువంటి సెకండ్ లైన్ నెక్స్ట్ స్టాంజ్ లో ఉన్నటువంటి ఫస్ట్ లైన్ తో మ్యాచ్ అవుతుంది. సో అలాంటి రైమ్ స్కీమ్ ని మనం ఏమంటాం, టెజ్రా రిమా రైమ్ స్కీమ్ అంటాం. ఇలాంటి చాలా రైమ్ స్కీమ్స్ ఉంటాయి మనకు. ఇందులో ఇంపార్టెంట్ రైమ్ స్కీమ్స్ లో మీకు 3-4 రైమ్ స్కీమ్స్ చూపించినాను. టెజ్రా రిమా రైమ్ స్కీమ్ ఒకటి ఉంది, ఎన్క్లోజ్డ్ ఆర్ శాండ్విచ్ రైమ్ స్కీమ్ ఒకటి, ఆల్టర్నేట్ రైమ్ స్కీమ్, తర్వాత కపులేట్ దూహా అనే రైమ్ స్కీమ్ ఉంది. నిన్న వీటిని మనం ప్రాక్టీస్ చేసినాం. ఈరోజు ఒక 2-3 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసుకొని ఈ క్లాస్ మనము ఈ రోజు ముగిద్దాం. సో లిటరరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఈ క్లాస్ లో అయిపోయినాయి. ఒక 2-3 క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, which literary term refers to the patterned repetition of stressed and unstressed syllables in poetry? Stressed unstressed syllables ఒక ప్యాటర్న్ లో మూవ్ అవుతూ ఉన్న పోయట్రీలో దేది చెప్తుంది? స్ట్రక్చరా కాదు, ఇమేజరీనా కాదు, డిక్షనా కాదు. ఆన్సర్ వచ్చి మీటర్. అంటే ఏదైతే మీటర్ ఉందో ఆ మీటర్ అనేది ఏం చేస్తుంది, మనకు ఒక పోయంలో ఉన్నటువంటి రిపిటేషన్ ని, స్ట్రెస్ ని, అన్స్ట్రెస్ సిలబల్స్ ని మనకు మీటర్ అనేది చెప్తుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏముందో ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఒక్క నిమిషం. సెకండ్ చెప్పు ఆయిషా. Which term describe the introductory section of a literary work that sets the sense of context? Prologue, epilogue, soliloquy, and chorus. Which term describes the introductory section of a literary work? ఒక లిటరరీ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లో ఇంట్రడక్షన్ అంటూ చెప్పడానికి ఒక పదం మనం నేర్చుకున్నాం అనమాట. అది ఏమి అని అడుగుతున్నారు ఆయిషా. ప్రొలాగ్ సార్. కరెక్ట్, వెరీ గుడ్. ఇట్ ఇస్ ఎ ప్రొలాగ్. ప్రొలాగ్ అనేది స్టార్టింగ్ లో వస్తుంది, ఎపిలాగ్ అనేది ఎండింగ్ లో వస్తుంది. సాలిలాక్యూ అంటే ఒక క్యారెక్టరు స్టేజ్ మీద తనతో తాను గట్టిగా మాట్లాడుకుంటే దాన్ని సాలిలాక్యూ అంటాం. కోరస్ అనే వాళ్ళు ఒక గ్రీక్ డ్రామాలో యాక్షన్ ఏం జరుగుతుందంటే యాక్షన్ ని చెప్పేటప్పుడు వచ్చే వాళ్ళని మనం కోరస్ అని అంటాం. ఇంకో క్వశ్చన్ చేసేసి క్లాస్ ముగిద్దాం ఆయిషా. మూడో క్వశ్చన్ చదవమ్మా. What is the literary term for characters speech delivered alone on stage revealing inner thoughts? Soliloquy, monologue, chorus and dialogue. Sir, it is soliloquy, sir. కరెక్ట్ అమ్మా, సాలిలాక్యూ. సాలిలాక్యూలో ఏముందంటే ఆ వ్యక్తి అలౌడ్ అంటే గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అది ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికి వినిపించదు, కానీ మనకి ఏమవుతుందంటే ఆడియన్స్ కి వినిపిస్తుంది అనమాట. అది ఒక ఇన్నర్ థాట్స్ అనమాట. అంటే ఆ వ్యక్తి యొక్క తన మనసులో భావాల్ని వింటున్న అంటే ప్లే కదా చూస్తున్న వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడానికి రైటర్ ఏం చేస్తా అంటే సాలిలాక్యూ ఉపయోగిస్తాడు. మోనోలాగ్ అనేది ఏమవుతుందంటే ఆ వ్యక్తి తన గురించి తను మాట్లాడుకోవచ్చు, రాసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. దాన్ని మనం మోనోలాగ్ కిందికి మనం తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఈ క్లాస్ లో మీకు లిటరరీ టర్మ్స్ ఏపీడిఎస్సికి ఏవైతే లిటరరీ టర్మ్స్ ఇచ్చినారో ఆ లిటరరీ టర్మ్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసినాను. తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. తర్వాత ఇక్కడ దాదాపుగా 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చినాను ఆయిషా. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత 30 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసుకో. అందులో ఒక 2 క్వశ్చన్లకి ఆన్సర్ నేను తప్పించినాను. ఏ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ తప్పించినాను నాకు నువ్వు ఒక 1 అవర్ లోపు చెప్పాక వీలవుతుంది ఆయిషా నీకు? సార్ 1 అవర్ అంటే బాబు పడుకున్న తర్వాత నేను చదువుతాను సార్. సరే, మైట్ టేక్ 2 అవర్స్. సరే. ఈ లిటరరీ టర్మ్స్ మీద నువ్వు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని 2 క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ తప్పించినాను అనమాట. ఆ క్వశ్చన్స్ ఏమనేది నువ్వు వాట్సాప్ గ్రూప్ లో వేస్తే సరిపోతుందమ్మా. ఓకే ఓకే సార్. ఓకే ఆయిషా, గుడ్ నైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. వెల్కమ్, గుడ్ నైట్.